కన్య రాశి వారి ప్రతిభ ఈ సెప్టెంబర్లో వెలుగులోకి, ఆఫీస్లో ప్రశంసల వర్షం. కన్యా రాశి వారికి వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో పురోగతి సాధించడానికి సెప్టెంబర్ నెల ఎన్నో సువర్ణావకాశాలు ఇస్తుంది. సంబంధాలలో కొత్త ప్రారంభాలకు సిద్ధంగా ఉండండి. కెరీర్ పురోభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి. ప్రేమ, ఈ నెలలో కన్యా రాశి వారి ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. భాగస్వామితో భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది. ఒంటరి జాతకులు ఒకరిని కలుస్తారు. రిలేషన్షిప్లో ఉన్నవారు సంబంధాల్లో పరస్పర అవగాహన, సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. సంభాషణ ద్వారా సంబంధాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ భావాలను దాచుకోవద్దు. మీ భాగస్వామితో నిర్భయంగా చెప్పండి. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు రిలేషన్షిప్లో ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నా ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడపండి. మీ ప్రేమను వారు అనుభూతి చెందేలా చేయండి. కెరీర్, సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారి వృత్తి జీవితంలో పురోగతికి లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులపై ఓ కన్నేసి ఉంచండి. ఈ మాసంలో ఉత్తమమైన రీతిలో పనులు చేయడంలో మీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. ప్రతిభను ప్రదర్శించడానికి ఈ నెల ఉత్తమ సమయం. ఈ నెలలో మీ సర్కిల్ మీకు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. పారిశ్రామిక కార్యక్రమాలు, వర్చువల్ మీటింగ్ కారణంగా వృత్తి జీవితంలో కొత్త వ్యక్తులను కలుస్తాయి. సహోద్యోగులతో కలిసి చేసే పనులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఆఫీసు సమావేశాల్లో మీ ఆలోచనలు పంచుకోవడానికి వెనుకాడొద్దు. ఆర్థిక, ఈ మాసంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ బడ్జెట్ను సమీక్షించుకోండి. రాబోయే ఖర్చులను నియంత్రించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి వెనుకాడొద్దు. ఈ నెలలో గతంలో చేసిన పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొత్త ఫైనాన్షియల్ స్టార్టప్ల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారు. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. డబ్బు ఆదా చేస్తూ తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యం, ఈ మాసంలో శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించండి. పనుల్లో ఎక్కువ ఒత్తిడికి లోను కావద్దు. రోజూ యోగా, మెడిటేషన్ చేయండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరిగితే వైద్య సలహా తీసుకోండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.